ఎలా ఆలోచిస్తావో అలాగే జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే నీ ఆలోచన విధానము నీ జీవన మార్గాన్ని నిర్దేశిస్తుంది అని తెలుసుకోవాలి. అంటే నువ్వు భయానికి లొంగి ఆలోచిస్తే, ఆ భయానికి సంబంధించిన సంఘటనలే, పరిస్థితులే, మనుషుల్ని అంటే నిన్ను భయపెట్టే మనుషుల్ని నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. నీ ఆలోచన భయం లేకుండా నిర్భయంగా కొనసాగితే, ఆ నిర్భయంగా ఉన్నటువంటి పరిస్థితుల్ని, మనుషుల్ని, సన్నివేశాలను నువ్వు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే నీ ఆలోచన విధానం ఏదైతే ఉంటుందో, ఆ విధానానికి సంబంధించినటువంటి పరిస్థితుల్ని, మనుషుల్ని నువ్వు భవిష్యత్తులో కలుసుకుంటావనేది స్పష్టంగా తెలుస్తున్నటువంటి సంగతి. నువ్వు భయపడితే నీ పరిస్థితులు ఆ భయానికి తగ్గట్టుగానే భవిష్యత్తులో సిద్ధంగా ఉంటాయి. నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళినట్లయితే ఆ ధైర్యానికి సంబంధించినటువంటి పరిస్థితుల్ని నువ్వు ఎదుర్కొనే అవకాశం ఉంది. అంటే ఆలోచన విధానము మన భవిష్యత్తుని నిర్దేశిస్తుంది అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆలోచన అనేది మనకి భవిష్యత్తుకి మార్గం ఏర్పరుస్తూ ఉన్నది. మన ఆలోచన విధానమే భవిష్యత్తు మార్గము. అంటే ఈ రోజున నువ్వు ఆలోచిస్తున్న విధానం ఏదైతే ఉంటుందో, అది నీకు భవిష్యత్తు దారులను ఏర్పరుస్తుంది. ఆ వ్యక్తుల్ని కల్పిస్తుంది. ఆ పరిస్థితుల్ని కల్పిస్తుంది. ఆ సన్నివేశాలను ఏర్పాటు చేస్తుంది. నీ ఆలోచన విధానమే. నువ్వు ఎంచుకున్నటువంటి ఆలోచన విధానమే. అది భయంగా ఎంచుకుంటావా? ధైర్యంగా ఎంచుకుంటావా? నీ వ్యక్తిత్వానికి సరిపడినది ఎంచుకుంటావా? నీ వ్యక్తిత్వాన్ని బలహీనపరిచే ఆలోచన విధానాన్ని ఎంచుకుంటావా? నీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ఆలోచన విధానాన్ని ఎంచుకుంటావా? నీ ఆత్మగౌరవాన్ని భంగం కలిగేట్టుగా ఆలోచన విధానం ఉంచుకుంటావా? నీ ఆలోచన విధానం వీటిల్లో ఏది ఎంచుకుంటావో దానికి తగినటువంటి భవిష్యత్తు మార్గమే నువ్వు ఎదుర్కోబోతున్నావని తెలుసుకోవాలి. నువ్వు ఒక పరిస్థితి గురించి భయపడితే, ఆ భయానికి తగ్గట్టుగానే నీ వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది. ఆ భయానికి తగ్గట్టుగానే నీ వ్యక్తిత్వం రూపుదిద్దుకుని, అది నీకు భవిష్యత్తులో దానికి తగ్గట్టుగానే పరిస్థితుల్ని, సన్నివేశాల్ని కల్పిస్తుంది. అప్పుడు నువ్వు అనుకోవచ్చు, నేను అనుకున్నదే జరిగింది అని. సత్యమే. నువ్వు అలా అనుకున్నావు కాబట్టి అలా జరిగింది. నువ్వు ధైర్యంగా మరొకటి అనుకుంటే అదే జరిగుండేది. అంటే ముందు ఆలోచన విధానం ఏదైతే ఉంటుందో, ఆ ఆలోచన విధానానికి తగ్గట్టుగానే భవిష్యత్తు ఉంటుంది అని తెలుసుకోవాలిక్కడ. నువ్వు ఫలానా సన్నివేశానికో, ఫలానా సంఘటనకో నువ్వు భయపడుతూ ఆలోచిస్తూ, దానికి తగినట్టుగానే నువ్వు ఆలోచిస్తూ ముందుకెళ్ళినట్లయితే, తప్పనిసరిగా నువ్వు ఆ సన్నివేశాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ మనుషుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సన్నివేశాల్లో ఉండవలసి వస్తుంది. ఒకవేళ ధైర్యంగా నువ్వు నీకు తగినట్లు, నీ వ్యక్తిత్వానికి తగినట్లు భయపడకుండా, ధైర్యంగా, సాహసంగా ముందుకెళ్ళగలిగితే, దానికి తగ్గట్టు సంఘటనలే నువ్వు ఎదుర్కోబోతావు. దానికి ధైర్యంగా ఉండేటువంటి సంఘటనలే నీ జీవితంలో ఏర్పడతాయి. అటువంటి మనుషులే నీకు దొరుకుతారు. అటువంటి సన్నివేశాలే లభిస్తాయి. అటువంటి సంఘటనలే జరుగుతాయి. అంటే ఈ రోజున నీ ఆలోచన విధానమే నీ భవిష్యత్తు దర్శనంగా నువ్వు తెలుసుకోవచ్చు. అంటే ఈరోజు నీ ఆలోచన విధానాన్ని ఒక్కసారి నువ్వు ఎనలైజ్ చేస్తే, పరిశోధిస్తే, పరిశీలిస్తే, నువ్వు ఈ భవిష్యత్తులో ఎదుర్కోబోయే సంఘటనలు గాని, మనుషులు గాని తెలిసిపోతారనేది సుస్పష్టంగా తెలుస్తోంది. ఈరోజు నువ్వు ఏదైనా ఒక సన్నివేశానికి భయపడుతూ ఉన్నట్లయితే, భవిష్యత్తులో ఈ సంఘటన జరగచ్చు. లేదంటే ఈ సహాయం నాకు అవసరం కావచ్చు. లేదంటే వేరే నాకు అవకాశం లేకుండా పోవచ్చు. ఇలాంటి నెగెటివ్ ఆలోచన విధానంతో నువ్వు ముందుకెళ్ళినట్లయితే, తప్పనిసరిగా నీకు ఆ నెగెటివ్ పరిస్థితులే ఎదురవుతాయి. నువ్వు ఊహించిందే కరెక్ట్ అవుతుంది. అవును. నువ్వు ఊహించిందే కరెక్ట్ అవుతుంది.
అదే నువ్వు పాజిటివ్‌గా ఆలోచించినట్లయితే, భయపడకుండా ధైర్యంగా ఉండగలిగితే, సాహసంగా ఉండగలిగితే, వ్యక్తిత్వపరంగా నీ వ్యక్తిత్వం ఏం చెప్తే దాన్ని నువ్వు అనుసరించగలిగితే, దానికి సంఘటన దానికి సంబంధించిన సంఘటనలను ఎదుర్కొంటావు. అది నీ భవిష్యత్తును ఏర్పాటు చేస్తుంది. అంటే ప్రస్తుత నీ ఆలోచన ఏదైతే ఉంటుందో, అదే నీ భవిష్యత్తు సంఘటనలుగా మారే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. అది ఎంతమంది జీవితాల్లో గమనించినా, ఎవరి జీవితాల్లో వారు చూసుకున్నా కూడా ఒకసారి గతంలోకి వెళ్ళి, అప్పటి ఆలోచన విధానాన్ని పరిశీలిస్తే అది ఇప్పటి ప్రస్తుతంగా మనకి అర్థమవుతూ ఉంటుంది. అంటే గతం గురించి మనం ఒక్కసారి అనలైజ్ చేసుకుంటే, అది మన ప్రస్తుతం అయినట్టుగా తెలుస్తుంది. అలాగే మనము ప్రస్తుత ఆలోచన విధానం ఏదైతే ఉందో, అది మన భవిష్యత్తుగా కనపడుతూ ఉంటుంది. డీప్‌గా ఆలోచించి తెలుసుకోగలిగితే. అంటే ఈ ప్రస్తుతం అనేది మనకి గతం యొక్క ఫలితము అయితే, ఇప్పటి ఫలితము రేపు మనం అందుకోబోతాము. మనకి ఈ అనలైజేషన్ గతం నుంచి ప్రస్తుతానికి మనం ఖచ్చితంగా అనలైజ్ చేసుకోగలిగితే, భవిష్యత్తు మనకి తప్పనిసరిగా కనపడి తీరుతుంది. కాబట్టి మన వ్యక్తిత్వం ఏంటనేది ముందు ఆలోచించాలి. ఒకవేళ మనం పిరికితనంగా ఆలోచిస్తూ ఉంటే, నెగెటివ్‌గా ఆలోచిస్తూ ఉంటే, బానిస మనస్తత్వంతో ఆలోచిస్తూ ఉంటే, భయపడే మనస్తత్వంతో ఆలోచిస్తూ ఉంటే, ఆధారపడే మనస్తత్వంతో ఆలోచిస్తూ ఉంటే, తప్పనిసరిగా మనకి భవిష్యత్తులో అవే పరిస్థితులు. అంటే పిరికిగా ఉండే పరిస్థితులు, ఇంకోళ్ళ మీద ఆధారపడే పరిస్థితులు, ఇంకోళ్ళ సలహాల మీద డిపెండ్ అయ్యే పరిస్థితులు ఇవే వస్తాయి. ఇంకోళ్ళ సహాయం అవసరమైన పరిస్థితులే వస్తాయి. ఇంకోళ్ళ మాట కావాల్సిన పరిస్థితే వస్తాయి. అంటే ఈరోజు ఏం ఆలోచిస్తున్నావో, అదే నీకు భవిష్యత్తులో ఏర్పడబోతున్నదని తెలుసుకోవచ్చు. కాబట్టి నెగెటివ్‌గా ఉన్నటువంటి ఆలోచన విధానం మనం మార్చుకు తీరాలి. అవే మనకి భవిష్యత్తులో ఏర్పడతాయి కాబట్టి. అదే వాస్తవంగా జరగబోతోంది కాబట్టి. పాజిటివ్‌గా ఆలోచించడం నేర్చుకోవాలి. ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి. నాకు భవిష్యత్తులో నిరాధారంగా ఉండగలుగుతాను. నా వ్యక్తిత్వ సంపదతో నేను నా ఇండివిడ్యువాలిటీతో నేను ఉండగలుగుతాను. ఎవరి మీద ఆధారపడను. స్వతంత్రంగా ఉండగలుగుతాను. ఆత్మగౌరవంతో ఉండగలుగుతాను. నా ఆత్మను ఎవరి దగ్గర తాకట్టు పెట్టను. నా ఆత్మకి భంగమయ్యే పరిస్థితులను నేను భరించను. ఇప్పుడు గూడా, భవిష్యత్తులో గూడా భరించను. ఆయా వ్యక్తుల్ని భరించను. ఆయా సన్నివేశాల్ని భరించను. అని ప్రస్తుతం నుంచి నువ్వు నిర్ణయం తీసుకున్నట్లయితే, నీ ఆత్మ గౌరవాన్ని గుర్తించినట్లయితే, ఆత్మగౌరవమే కదా అన్ని ఆనందాలకి మూలం మరి. దాన్ని నువ్వు కోల్పోతే ఆనందం కోల్పోయినట్టే. ఆత్మ సంపదని, ఆత్మగౌరవాన్ని నువ్వు కోల్పోతే ఇప్పుడు, దాన్ని కోల్పోయే సంఘటనలే నువ్వు భవిష్యత్తుకి భయపడి నువ్వు అందులోనే కొనసాగితే, తప్పనిసరిగా భవిష్యత్తు కూడా అంధకారమే. కంటికి ఏ సుఖమో కనిపించని పరిస్థితే. అందుకే ఆత్మగౌరవంతో జీవించడం అనేది చాలా అవసరం. ఆత్మగౌరవాన్ని భంగం కలిగించే పరిస్థితుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకూడదు, ఊహించకూడదు. దాన్ని అవాయిడ్ చేసి తీరాలి. అటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టాలి. అటువంటి పరిస్థితులను దూరంగా పెట్టాలి. అటువంటి సన్నివేశాలను దూరంగా పెట్టాలి. భగవద్గీతలో కూడా ఒక శ్లోకం ఉన్నది. స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. ఇక్కడ స్వధర్మం అనేది నీ వ్యక్తిత్వం ఏం చెప్తుందో దాన్ని అనుసరించడం అనేది స్వధర్మం. నీ ఆత్మగౌరవం ఏం చెప్తుందో దాన్ని అనుసరించడం నీ స్వధర్మం. దానికి వ్యతిరేకంగా పరిస్థితులకి భయపడవు, సన్నివేశాలకి భయపడవు, బానిస మనస్తత్వానికి భయపడవు. దానికి లొంగితే అంటే పరధర్మానికి లొంగితే అది భయంకరము అని అనాదిగా చెప్పబడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనకి తెలుసు, విన్నాం. కానీ అనలైజ్ చేయకపోతే మనకి ఆ దానిలో ఉన్నటువంటి వాస్తవం అర్థం కాదు. స్వధర్మం అంటే స్వవ్యక్తిత్వము, సొంత వ్యక్తిత్వము, సొంత ధర్మాలు, సొంత ఆత్మగౌరవం, సొంత వ్యక్తిత్వము, సొంత ఆలోచన లక్షణాలు, ఆలోచన విధానాలు ఇవన్నీ కూడా మనం ఏదైతే ఉంటాయో మనకి వీటిని అనుసరించే మనం వెళ్తే అదే జీవితాన్ని చక్కగా ఉంచగలుగుతుంది. ప్రస్తుతం సుఖంగా అనిపించే పరధర్మానికి మనం వెళ్ళినట్లయితే అది భయంకరము. ఆత్మగౌరవం లేని చోట్ల ఎన్ని సంపదలున్నా,
చుట్టూ ఎంతమంది మనుషులున్నా నీకు ఆత్మగౌరవం లేకపోతే అక్కడ నువ్వు శూన్యంగానే మిగులుతావు. ఎన్ని సంపదలుండని, ఎంతమంది అర్ధబలం, అంగబలం ఉండని, అక్కడ నువ్వు ఒంటరివాడివే. ఆత్మగౌరవం లేని పరిస్థితుల్లో. అంచేత ఆత్మగౌరవ స్థాయిని నిలుపుకోవాల్సిన పరిస్థితి నీకున్నది ప్రస్తుతంలో. ఆ వాస్తవాన్ని మరవకూడదు. కాబట్టి ధైర్యంగా ఉండాలి. ఆత్మగౌరవాన్ని భంగపరిచే పరిస్థితులు వెళ్ళకూడదు. ఆయా వ్యక్తుల్ని కలుసుకోకూడదు. దూరంగా పెట్టాలి. స్వధర్మం ఏదైతే చెప్తూ ఉందో, ఆత్మ ఏదైతే చెప్తూ ఉందో, ఆత్మ దేనికి ఇప్పుడు భంగపడుతూ ఉందో, అలా భంగపడకుండా చూసుకోవాల్సిన పరిస్థితి నీ కనీస బాధ్యత. స్వధర్మాన్ని నువ్వు ఖచ్చితంగా కాపాడుకోవాలి. పరధర్మానికి బానిసైపోయి వెళ్ళినట్లయితే పరధర్మం భయంకరం. అప్పటి జీవితం భయంకరం. అవే సన్నివేశాలు నీకు ఏర్పడబోతాయి. ఖచ్చితంగా ఆ సన్నివేశాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రస్తుతం పాజిటివ్‌గా నీ ఆత్మగౌరవానికి తగినట్లుగా నీ స్వధర్మం ఏం చెప్తుందో, నీ వ్యక్తిత్వం ఏం చెప్తుందో ఖచ్చితంగా దాన్నే పాటిస్తే ఆ ధర్మమే స్వధర్మము. అదే నీకు భవిష్యత్తులో నిన్ను కాపాడే నీ కవచము అవుతుంది.